వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. దంతెవాడ లాంటి నక్సలిట్ల ప్రాబల్యం పట్టు ఉన్న ప్రాంతాల్లో సేవ చేయడానికి కూడా ఆమె జంకలేదు. అత్యంత ప్రమాదకరమైన వెనుకబడిన ప్రాంతం లాంటి అబూజ్మడ్ లాంటి ప్రాంతాల్లో కూడా గత 40 సంవత్సరాలుగా సామాజిక సేవ చేస్తూ అక్కడి ప్రజల్లో మంచి మార్పుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడి ప్రాంతాల వారందరూ ఆమెను బడీ దీది అని ప్రేమగా పిలుచుకుంటారు. పేదరికం, నక్సల్ హింస ఉన్న ప్రాంతాలలో కూడా అమ్మాయిలను, మహిళలను, వృద్ధులను ఆదుకోవడమే లక్ష్యంగా ఆమె ముందుకు సాగుతున్నారు. నిజమైన విజయం ఆకర్షణలో లేదని, నిరంతరం కృషి వారసత్వాన్ని కాపాడటంలో ఉందని బుధారి తాటి జీవితం చాటి చెబుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో బస్తర్, అంబుజ్మడ్ లాంటి నక్సల్ ప్రాబల్య ప్రాంతాల్లో విశేషంగా సామాజిక సేవ చేస్తున్న వనవాసి మహిళ బుధారి తాటి అనే మహిళకు పద్మశ్రీ అవార్డు లభించింది. దంతెవాడలోని హిరానార్ గ్రామానికి చెందిన బుద్రితాటి గత 40 సంవత్సరాలుగా బస్తార్ డివిజన్లోని అటవీ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సమాజ సేవ చేస్తున్నారు. 1984లో ఆమె తన సామాజిక సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. తన జీవితాంతం బాలికలు, మహిళల, వృద్ధుల సేవకే అంకితమయ్యారు. ఈమె సామాజిక సేవ ప్రారంభించక మునుపు దంతెవాడ విద్య, ఆరోగ్య వనరుల్లో అత్యంత వెనుకబాటుగా ఉండేది. నక్సలెట్ల ప్రభావిత ప్రాంతాల్లో బుధారి తాటి కుటుంబ శిక్షణతో పాటు బాలికలకు విద్యను అందిస్తున్నారు. ఇలా దాదాపు 500 మందికి పైగా మహిళలు స్వావలంబన పొంది సాధికారత దిశగా ముందుకు సాగుతున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యకు దూరమైన పిల్లల్లో విద్య గురించి అవగాహన కల్పించడానికి ఆమె కృషి చేస్తున్నారు. అలాగే వృద్ధాశ్రమాల్లో ఉంటున్న వారికి కూడా సహాయం చేస్తుంది. మరి ముఖ్యంగా యువతి యువకులు తిరిగి నక్సలిజం వైపు ప్రభావితం కాకుండా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యపై విశేషంగా కృషి చేస్తున్నారు. పాఠశాలలను విపరీతంగా ప్రోత్సహిస్తున్నారు. దీని ద్వారా నక్సలెట్ల నీడ కారణంగా విద్యకు గాని, సమాజానికి గాని దూరమైన పిల్లలు బుద్రితాటి కారణంగా పిల్లలు తరగతి గదులకు దగ్గరయ్యారు. ఆరోగ్య సౌకర్యాలు మెరుగయ్యాయి. విద్యకు స్థానికులు దగ్గరవుతున్నారు. ప్రచారానికి దూరంగా ఉంటూ ప్రచారాన్ని ఏమాత్రం కోరుకోకుండా విద్య ద్వారా, కుటుంబిషన్ల ద్వారా, పాఠశాలల వ్యాప్తి ద్వారా ఆమె చేస్తున్న కృషిని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా గుర్తించి ఆమెను సత్కరించింది. బయట వ్యక్తులే అడుగు పెట్టడానికే భయపడే అబూజ్మడ్ లాంటి ప్రాంతాల్లో బుధారి తాటి అక్కడి ప్రజల విశేష అభిమానాన్ని చురగొన్నారు. ఒక కుట్టు మిషన్, ఒక పాఠశాల, వృద్ధులకు ఆసరా ద్వారా స్త్రీ ధైర్యం బయటపడింది. చీకట్లో ఓ దీపాన్ని ఎలా వెలిగించొచ్చో బుధారి ఆచరణాత్మకంగా చేసి చూపిస్తున్నారు. ఇవే కాకుండా వ్యసనాల నుంచి స్థానికులను విముక్తి చేయడంలో కూడా బుధారి ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడి కుటుంబాలందరితో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ చెడు అలవాట్లు, వ్యసనాల ద్వారా ఎంత నష్టమో జాగ్రత్తగా వివరిస్తూ వారికి అవగాహన కల్పిస్తున్నారు. కుటుంబాలు మరియు సమాజం అవగాహన పొందకపోతే సాధ్యమే కాదని నమ్మేవారు. అలాగే తన సామాజిక సేవను మరింత విస్తరించడానికి నాగ్పూర్లోని భారత రాష్ట్రీయ సంఘ్ వనవాసి కళ్యాణ్ ఆశ్రమంలో 6 నెలల పాటు శిక్షణ కూడా పొందారు. తనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడంపై బుధారి తాటి హర్షం వ్యక్తం చేశారు. ఇది నా గిరిజన సమాజానికి గర్వకారణం. నా ప్రయత్నాల ద్వారా దాదాపు 545 మంది మహిళలు విద్యను పొందారు. ఇది నాకు దక్కిన గౌరవం కాదు, సమాజానికి దక్కింది. అబూజ్మడ్ మొదలు మారుమూల అటవీ ప్రాంతాల వరకు నేను చేసిన సేవకు గుర్తింపు అని పేర్కొన్నారు. ఏదేమైనా మహిళలు అనుకుంటే సాధించలేనిది లేదు అని మరొక్కసారి నిరూపించారు. ఆవిడకు ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి శుభాభివందనాలు. జై హింద్, జై శ్రీరామ్. అండ్ అలాగే రోజు చెప్తున్నామండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఇవి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రిప్షన్ అనేది అయితే రోజు రోజుకి తగ్గిపోతుంది. ఎందుకు అనేది నాకు అర్థం కావట్లే. కంటెంట్ బాగానే ఇస్తున్నాము, మాకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి ఫోకస్ చేస్తున్నాము. సో ప్లీజ్ మాకు సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా ఉన్న కొన్ని ఇబ్బందుల వల్ల నిజంగా కూడా చాలా ఏమంటారు, గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నామని చెప్పొచ్చు. దయచేసి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా మాకు మేము ఎంచుకున్న లక్ష్యానికి సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.